గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. గతంలో ఏదైనా సరే ఇంజనీర్లు ఒక కట్టడాలు కనుక నిర్మించినట్లయితే అవి చాలా దృఢంగా చాలా స్ట్రాంగ్గా ఉండేవి. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, ఇలాంటివి మీరు చూస్తే మన కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ. చాలా పటిష్టంగా ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి కట్టడాలు ఇవి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ కాంట్రాక్టర్ అని ఏదైనా సరే నిర్మిస్తున్నాడంటే అది పూర్తయ్యేదాకా కూడా ఉంటుందా లేదా అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఇది నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, బీహార్లో గంగా నది మీద 2 జిల్లాలను కలుపుతూ ఒక వంతెన నిర్మించాలి అనేది బీహార్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే 2014లో వంతెన మొదలైంది. ఇప్పటి వరకు 10 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 10 ఏళ్లలో 3 సార్లు వంతెన కూలిపోయింది. విచిత్రంగా లేదు? కట్టబోవటం, కూలిపోవటం, మళ్ళీ కట్టబోవటం, మళ్ళీ కూలిపోవటం, మళ్ళీ కట్టబోవటం, ఇప్పుడు 3వసారి నిన్న కూలిపోయింది. ఏకంగా ఈసారి 2 పిల్లర్లు కూడా కొట్టుకుపోయినాయి. దీన్ని అసలు ఏంది, చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే ఆశ్చర్యపోతున్నారు. ఒక వంతెన 3 సార్లు కూలిపోవటం ఏంటి, అది కడుతున్న దశలోనే. చాలాసార్లు విన్నాం ఫ్లైఓవర్లు కూలిపోయినాయి, మెట్రో కూడా కూలిపోయింది ఒకసారి ఢిల్లీలో. సో ఇలాంటివి చూసాం మనం. సో ఇది కడుతున్నప్పుడే కూలిపోవటం విచిత్రం కాకపోతే. సో కడుతున్నప్పుడే దీని పరిస్థితి ఇదైతే, రేపు కట్టాక దీని మీద ట్రావెల్ చేయాలంటే అసలు మనం ఉంటామా అని చెప్పి చుట్టుపక్కల ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు వెచ్చించినటువంటి పరిస్థితి. సుమారు 1770 కోట్ల రూపాయలు వెచ్చించిందంట. సో మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా వంతెన నిర్మాణం అయితే పూర్తి కాల. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీని మీద స్పందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలను బీహార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ అవకతవకలకు పాల్పడ్డారని, నాసి రకమైనటువంటి నిర్మాణాలు చేసినందువల్లే ఇది కూలిపోతూ ఉంది అని చెప్పి తేల్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతనికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని రద్దు చేయాలని, అతను కట్టినటువంటి వంతెనను కూడా కూల్చేసి మరలా ఫ్రెష్గా టెండర్లు పిలిచి ఫ్రెష్గా ఒక వ్యక్తికి అప్పగించాలని, ఒక కంపెనీకి అప్పగించి పటిష్టమైనటువంటి భద్రతతోటి ఎటువంటి నాణ్యతాపరమైనటువంటి లోపాలు లేకుండా కట్టేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది అని కలెక్టర్ తెలియజేసినటువంటి పరిస్థితి.